గొలగమూడి గ్రామంలో వెలసిన మహానుభావుడు శ్రీ వెంకయ్య స్వామి. ఆయన జీవితం భక్తి, దయ, త్యాగం మరియు ధర్మానికి ప్రతిరూపం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలి అనే ఉపదేశంతో ఆయన జీవితం సాగింది. అందుకే ప్రజలు ఆయనను భూమిపై ఉన్న దేవుడిగా భావించారు. శ్రీ వెంకయ్య స్వామి నెల్లూరు జిల్లాలోని నాగుల వెల్లటూరు గ్రామంలో సోంపల్లి పిచ్చమ్మ మరియు పెంచలయ్య దంపతులకు 1887 మార్చి 11న జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయన సాధారణ బాలుడిలా కనిపించినా ఆయనలో ఆధ్యాత్మిక లక్షణాలు స్పష్టంగా కనిపించేవి. ఆటల కంటే ఒంటరిగా ఉండి ధ్యానం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపేవారు. స్నేహితులు ఆటకు పిలిచినా నేను తప్పు చేశాను, పోలీసులు వస్తారు అని చెప్పి వారిని పంపించి ఒంటరిగా ధ్యానం చేసేవారు. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు స్వీకరించారు. 16 ఏళ్ల వయసులోనే అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి అమ్మి కుటుంబాన్ని పోషించారు.